హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్విఎస్ గైస్ ఈరోజు అయితే మంచి అమేజింగ్ వీడియో అయితే చేశాను అనమాట. ఓల్డ్ మూవీ సాంగ్ అయితే చేశాను. చాలా అమేజింగ్ గా వచ్చింది సాంగ్ అయితే. మనకైతే ఓల్డ్ మూవీ సాంగ్ అయితే తీసుకున్నాం అనమాట. వాయిస్ సింగర్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫస్ట్ మీరు ఒకసారి వీడియో చూడండి, తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో చాలా బాగా వచ్చింది. మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరన్నా ట్రై చేయొచ్చు. ఫస్ట్ వీడియోని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి. అలానే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు సింపుల్ గా ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలర్ట్ మోషన్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్ లో వచ్చాను. దాని అయితే డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా కింద ఇస్తాను అనమాట. ఆ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకుని మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఫాంట్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే కామెంట్ చేయండి, మీకు తప్పకుండా మీకు ఒక వీడియో సెండ్ చేస్తాను. ఆ వీడియోని చూసి అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే ఫస్ట్ నేను టైమింగ్ చెప్తాను, అందులో కరెక్ట్ గా వచ్చి అక్కడ ఫోటోస్ యాడ్ చేసుకుని తర్వాత ఎఫెక్ట్స్ అది యాడ్ చేసుకోవాల్సి ఉంటది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే 5 మిల్లీ సెకండ్ వద్దకు వచ్చేసి ఇక్కడ 5.17 మిల్లీ సెకండ్ వద్దకు అయితే వచ్చేసి ప్లస్ పాయింట్ యాడ్ చేసుకుని మీడియాలోకి వెళ్ళి ఫోటోని యాడ్ చేసుకోండి. ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక నేను చెప్పిన వద్దకైతే కట్ చేసుకోండి ఫోటోని. ఇక్కడ నేను చెప్తా చూడండి, 7.30 మిల్లీ సెకండ్ వద్దకు అయితే కట్ చేసుకోండి. తర్వాత ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం నేను టైమింగ్ చెప్తాను, అక్కడ వరకు మాత్రం మీరైతే ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటాయి. ఫోటోస్ ఎక్కువ పెడితే మనకి బీట్ అయితే మనకైతే చేంజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 7 మిల్లీ సెకండ్ వద్దకు అయితే పెట్టాం కదా ఫస్ట్ 7:30. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే 9:5 ఇక్కడ దాకా అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలానే ఇంకొక ఫోటో కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ నేను చెప్తే టైమింగ్స్ చూడండి, 10:28 మిల్లీ సెకండ్ వరకు అయితే కట్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక కొంచెం ఇది 12.20 మిల్లీ సెకండ్ వరకు అయితే కట్ చేసుకోండి. చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ ఫోటోస్ అయితే యాడ్ అయిపోతాయి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ కూడా ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కూడా ఒక ఫోటో యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకొని ఇక్కడ వచ్చి కట్ చేసుకొని ట్రిమ్ చేసుకుని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో సైడ్ లో ఇక్కడ సైడ్ లో కట్టుకొని కిందకి డ్రాగ్ చేసుకుంటాండి. కిందకి డ్రాగ్ చేసుకుంటే మనకి టెక్స్ట్ కింద అయితే పెడితే మనకి ఫోటో పైన అయితే టెక్స్ట్ అనేది అయితే వస్తుంది అనమాట. ఇలా అయితే సూపర్ గా అయితే వస్తుంది. వీటిలోనే మొత్తం ఫోటోస్ అన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని కింద తీసుకొని వచ్చి పెట్టండి. టెక్స్ట్ కింద పెట్టుకున్నట్లయితే మన టెక్స్ట్ యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఫోటో పైకి అయితే టెక్స్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మీరు ఆర్డర్ లో పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి సరే దేనికైనా సరే బాగా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఇదే సేమ్ ప్రాసెస్. దీని కిందకి అయితే తీసుకొని వచ్చి పెట్టేయండి. కరెక్ట్ గా అయితే తీసుకొని వచ్చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకి యాడ్ అయిపోయింది కదా, అక్కడ ఫోటో మిస్సింగ్ వస్తుంది. మనం చూసుకున్నట్లయితే యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కొంచెం జూమ్ చేసుకుని ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోస్ మొత్తం ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి యాడ్ చేసుకునేసి ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ గ్యాలరీకి వెళ్ళి ఫోటో కింద పెట్టేద్దాం. ఫస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ప్లస్ మీడియా ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫోటో కంటే యాడ్ చేసుకొని జూమ్ చేసుకోండి. ఇక్కడ 13.80 మిల్లీ సెకండ్ అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో సేమ్ ప్రాసెస్ యాడ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకోండి. ఇలా మీడియాలోకి వెళ్ళి ఇలా ఫోటోస్ మొత్తం మీరు యాడ్ చేసుకుంటూ వచ్చేయండి. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే లాస్ట్ లో మీరు ఏం చేస్తారంటే సెట్ అప్ చూడండి ఒక సెకండ్. ఇలా అన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ ఫోటో మాత్రం మీరు లాంగ్ గా పెట్టుకోండి, సరిపోతుంది. ఇలానే వదిలేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే
ఇక్కడ నుంచి ఫోటో చేయండి. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనం కిందకి వచ్చినట్లయితే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకోండి. మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ రైట్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కింద మనకి ఎఫెక్ట్ కనబడుతుంది. ఈ ఎఫెక్ట్ ని ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ కనబడుతుంది. ఆ 3 డాట్స్ పైన ట్యాప్ చేసుకొని కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుని మనకి ఎఫెక్ట్ కాపీ అయిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో వద్దకు వచ్చేయండి. ఫస్ట్ ఫోటో వద్దకు వచ్చేసి ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సింపుల్ గా ఫోటో అనేది యాడ్ అయిపోయింది. ఎఫెక్ట్ కూడా ఆటోమేటిక్ గా యాడ్ అయిపోయింది. వేవ్ ఎఫెక్ట్ అనమాట మనం యాడ్ చేసింది. వేవ్ ఎఫెక్ట్ చాలా అమేజింగ్ గా అయితే ఉంటుంది అనమాట. చూడండి ఇలానే సేమ్ ప్రాసెస్ మొత్తం అన్ని ఫొటోస్ కి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఫొటోస్ పైన ట్యాప్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ అంతే, సింపుల్, చాలా సింపుల్ గా ఉంటది. ఇక్కడ మనకి ఎఫెక్ట్ ఉంది కాబట్టి అక్కడ మనకి వైట్ గా వస్తుంది అనమాట. ఈ ఎఫెక్ట్ డిలీట్ చేసేద్దాం. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాడ్ చేసేసాము. ఇక్కడ దీన్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఇలా ఫస్ట్ ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ చిన్న ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఈ వీటిని కూడా మనకి ఎప్పుడు ఇక్కడ ఇంకో ఫోటో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో ఫోటో కనబడుతుంది కదా, ఎఫెక్ట్ కిందకి వచ్చేసింది. కిందకి వస్తే ఇక్కడ మనకు ఇంకో ఎఫెక్ట్ కనబడుతుంది. ఆ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ 3 డాట్స్ పైన ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని దీన్ని అయితే డిలీట్ చేస్తున్నాం ఫస్ట్. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోటో పైన ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ లోకి వెళ్ళి పేస్ట్ చేసుకోండి. ఇలా మొత్తం ఫొటోస్ కి కాపీ చేసుకున్న ఫొటోస్ మొత్తం ఇక్కడ పేస్ట్ చేసుకోండి. లాస్ట్ లో ఇంకా ఉంది ప్రాసెస్ చెప్తా ఆగండి. మీరు అన్ని వెళ్ళిపోయారంటే మనకైతే సింక్ తప్పవుతుంది. ఇక్కడ చూసినట్లయితే లాంగ్ ఫోటోకి మళ్ళీ మీరు ఇక్కడ ఫస్ట్ లో యాడ్ చేశారు కదా వేవ్ ఎఫెక్ట్, సేమ్ ఆ ఎఫెక్ట్ అక్కడ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు కాపీ చేసుకొని తర్వాత పేస్ట్ చేసుకోండి. చూసుకున్నట్లయితే సెట్ అయిపోయింది చూడండి. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది కదా, వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.